నామినేటెడ్ పదవులపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు జనసేనకు సంబంధించిన జాబితాను చంద్రబాబుకి ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆసక్తికరమైన భేటీ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారంటూ చర్చ జరుగుతోంది నాగబాబు అంశానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ పరమైన అంశాలతో పాటు నాగబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ముహూర్తం మీద కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ నాగబాబుకు కేబినెట్లో బెర్త్ ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కేబినెట్లోకి తీసుకుంటారా, లేకపోతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవి చేపడతారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆ అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. కృష్ణమోహన్, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరికీ సంబంధించి భేటీ ఎన్ని గంటలకు జరగబోతోంది, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, ఏ అంశాలు ప్రధానంగా డిస్కషన్కి వచ్చే అవకాశం ఉంది, నాగబాబు అంశం ఈరోజు క్లారిటీ వచ్చేస్తుందా? సత్యన్, మొత్తం మీద నాగబాబు అంశం మంత్రివర్గంలో తీసుకోవడం, మంత్రివర్గ ప్రమాణం కూడా ఎప్పుడు అనేది ఈరోజు ఫైనల్ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడే ఏదైతే పోలవరంలో తన పర్యటన ముగించుకొని అక్కడే హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి మరొక కాసేపట్లో ఒక 20 నిమిషాల్లో అమరావతి చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. వీళ్ళిద్దరు భేటీ దాదాపుగా ఒక అరగంట పాటు భేటీ జరిగే పరిస్థితి ఉంది. పాలనాపరమైన అంశాలు కొన్ని ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా నాగబాబుకు సంబంధించిన డేట్, ముహూర్తం, మంత్రిగా ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారనే ముహూర్తాన్ని పవన్ కళ్యాణే చంద్రబాబుకు చెప్పబోతున్నారు. తర్వాత అదే విషయం చంద్రబాబు గవర్నర్కి చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే శాఖలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. శాఖలకు సంబంధించిన వ్యవహారంలో నాగబాబుకి ఏ శాఖ ఇవ్వాలి అంటే, కొంత మంత్రుల దగ్గర 3-4 శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే కొంత మంత్రుల దగ్గర ఉన్న ఒక్కొక్క శాఖను తీసి ఈయనకి ఇవ్వడమా, లేదు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న కొన్ని శాఖల్లో 1-2 శాఖలు ఏమైనా నాగబాబుకి ఇస్తారా అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద ఇంకా కొంత సమయం పెట్టే పరిస్థితి అయితే కనపడుతుంది శాఖలకు సంబంధించి. కానీ ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది, ఎప్పుడు గవర్నర్ టైం ఇచ్చారు అంటే, గవర్నర్తో ఇప్పటికే సీఎంఓ సంప్రదింపులు చేసింది. కానీ ఏ రోజులు ఆయన 2-3 డేట్లు చెప్పారు. ఆయన ఫ్రీగా ఉండాలి కాబట్టి ఆయన 2-3 డేట్లు అయితే చెప్పారు. బహుశా ఈ 2-3 రోజుల్లోనే మంత్రివర్గ నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు మరి కాసేపట్లోనే చంద్రబాబును కలవడానికి, ముఖ్యమంత్రిని కలవడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో సో వీళ్ళిద్దరి మధ్య ప్రధానమైన చర్చ అయితే దీనికి సంబంధించి జరగబోతుంది. ఈ చర్చకు సంబంధించిన తర్వాత డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ డేట్ ప్రకారం నాగబాబు ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో ఒక 20 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి పోలవరం నుంచి బయలుదేరారు. ఇప్పుడే ఆయన అమరావతికి నేరుగా చేరుకోబోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సచిన్, కృష్ణమోహన్, ఈ అంశంతో పాటు ఇంకా ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇద్దరు నేతలు కూడా భేటీ అంటే కనుక ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు భేటీ అవుతారంటే అనేక అంశాలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది. సో ఇంకా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఎందుకంటే రీసెంట్ గా కాకినాడ పోర్టు అంశం చాలా తీవ్రంగా వస్తోంది. ప్రధానంగా ఇప్పుడు రేషన్ బియ్యంకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, లేకపోతే తెలుగుదేశం నేతల మీద కావచ్చు, పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని వ్యవహరించిన తీరు, ఆయన మాట్లాడిన వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వానికి గుర్తుపెట్టుకుంది. అయితే ఇప్పటికే దాదాపుగా 185 టన్నుల బియ్యం ఆయన గోడౌన్ నుంచి మాయమైన నేపథ్యంలో కొంత దాని మీద కూడా సీరియస్గా ఉంది. దాని మీద 1,70,00,000 రూపాయలు ఫండ్ ఫైన్ వేశారు. దాంట్లో ఇప్పటికే ఆయన ₹1,00,00,000 ఫండ్ నిన్న కట్టిన పరిస్థితి. అంటే ₹1,00,00,000 ఫైన్ తానే కట్టాడు అంటే ఇమ్మీడియట్గా దాన్ని అంగీకరించినట్టే. ఈ 185 టన్నుల బియ్యం పక్కదారికి వెళ్ళిందని. అయితే దీని వెనకాల కేవలం ఇది ఒకటే ఉందా? దీని బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది? అసలు ఇది కేవలం ఇప్పటి వరకే జరిగిందా? గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందా? దీనికి ముందు ఏం జరగబోతుంది? ఈ 6 నెలల మధ్యలో ఏం జరిగింది? దీని వెనకాల ఉన్న రేషన్ మాఫియా ఎవరు? అసలు ఈ ఆహారాన్ని అంతా కూడా నడుపుతుంది ఎవరు అనే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఆయన్ని పవన్ కళ్యాణ్ సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్కి నానికి కొంత కోల్డ్ వార్ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్
ఎప్పుడైతే గతంలో మాట్లాడాడో వెంటనే పేరు నాని పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే పరిస్థితి ఉండేది. వాళ్ళిద్దరి మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతుంది. అందుకే మచిలీపట్నానికి తదే పదంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ఆడికి వచ్చి ఇక్కడ ఇతన్ని ఓడగొడతామని చెప్పి మరీ ఓడగొట్టిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత ఆ వ్యవహారం కూడా చర్చకు వచ్చే పరిస్థితి. ఇక పాలనాపరంగా సంబంధించిన ఫైల్స్కి సంబంధించి ఇతర విషయాలు తప్పితే పెద్దగా ఉన్నది. కానీ కేవలం ఈరోజు ముఖ్యమైన భేటీ మాత్రం తన అన్న నాగబాబుకు సంబంధించి మంత్రివర్గంలోకి ఎప్పుడు చేర్చుకుంటారో ఆ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతుంది, దానికి సంబంధించి ఆయనకి ఇచ్చే శాఖలు ఏమున్నాయి, దాని మీద కొంత చర్చ జరిగే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ముఖ్యమంత్రి కూడా 20 నిమిషాల్లో ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాగానే పవన్ కళ్యాణ్ కూడా నేరుగా ఇప్పటికే ఆయన ఉండవల్లిలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయం నుంచి నేరుగా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సచిన్, కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్, ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఉంది, దాంతోపాటు రూరల్ వాటర్ సప్లై ఉంది, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ని శాఖలు ఉన్నాయి. సో వీటిలో నుంచి ఏమైనా శాఖలు ఇచ్చే అవకాశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే మిగిలిన మంత్రులకు మీరు అన్నట్టుగా చాలామందికి అటాచ్మెంట్లో మరిన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, వాటి నుంచి కూడా జోడించే అవకాశం కనిపిస్తోందా? ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? అంటే బేసిక్గా ఇక్కడ ఎస్, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. పవన్ కళ్యాణ్ దగ్గర చాలా కీలకమైన శాఖలు అయితే ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి దగ్గర నుంచి అందులో పవన్ కళ్యాణ్ ఎస్ మనం చూస్తే ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. చాపర్ సౌండ్ కూడా వస్తోంది. చాపర్ కూడా నేరుగా ల్యాండ్ అవుతున్నట్టు సెక్రటరేట్ ప్రాంగణంలో ముందుకి చేరుకుని ల్యాండ్ అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనం కానీ చూస్తే కొత్త చూడొచ్చు, చాపర్ కూడా రీచ్ అవుతా ఉన్న నేపథ్యం విజువల్లో కనపడుతోంది. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి ఇక్కడికి దిగుతున్నారు. వెంటనే ఆయనకి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మీరు అన్నట్టుగా 3 శాఖల్లో ఏదైనా శాఖ కేటాయించే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా. ఎందుకంటే అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన శాఖల్లో ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ కొంత షెడ్యూలు బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన నుంచి ఒక శాఖ తీసి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనేది కూడా ఒక చర్చకైతే వస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇష్టం. కానీ ఒక డిప్యూటీ సీఎం దగ్గర నుంచి తన శాఖను తగ్గిస్తే కొంత వేరే యాంగిల్ మారుతుంది. అక్కడ అంతమంది మంత్రులు ఉన్నప్పుడు డెఫినెట్గా అది కొంత తేడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. బహుశా మిగతా కొంతమంది మహిళల దగ్గర కూడా 2-3 శాఖలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి శాఖల్ని తీసుకుని ఇక్కడికి ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. బహుశా సినిమా ఫోటోగ్రఫీ నాగబాబుకి ఇస్తే బాగుంటుంది అనేది కొంత చర్చ కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయన సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. బేసిక్గా సినీ వర్గానికి సంబంధించిన ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈజీగా కొంత అతనికి బాగుంటుంది అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఆ నేపథ్యంలో సినీ ఫోటోగ్రఫీ మంత్రి ఇచ్చి ఫర్దర్గా ఇంకా ఏదైనా ఒక మంత్రి దగ్గర నుంచి శాఖలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. సినిమాటోగ్రఫీ, ఎందుకంటే ఆల్రెడీ కందుల దుర్గేష్ దగ్గర టూరిజం ఉంది, కల్చర్ ఉంది, టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ శాఖలు ఉన్నాయి కాబట్టి విన్నట్టుగా బహుశా సినిమాటోగ్రఫీకి సంబంధించి కూడా జోరుగానే విస్తృతంగానే చర్చ జరుగుతోంది. కృష్ణమోహన్, సో ఫైనల్గా అయితే మాత్రం ఎన్ని గంటలకు కంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని గంటలకి ఈ మీటింగ్ కంక్లూడ్ అవ్వచ్చు? ఎప్పటికెల్లా క్లారిటీ రావచ్చు? కృష్ణమోహన్, ముఖ్యమంత్రి నేరుగా ఇప్పుడే దిగుతున్నారు. మరొక 5 నిమిషాల్లో ఆయన తన బ్లాక్ 1కి చేరుకొస్తారు. సో పవన్ కళ్యాణ్ కూడా సమాచారం అంది ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా దారిలో ఉంటారు బయలుదేరి. బహుశా ఆయన ఒక 5-10 నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటారు. బహుశా 5 గంటలు, 1 గంట సమయంలో వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి బహుశా 1 గంటలో దీని మీద ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు క్లారిటీ వస్తే ఎప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అనే దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం, కానీ మంత్రులకు సంబంధించి శాఖలకు సంబంధించి కొంత టైం తీసుకునే పరిస్థితి అయితే ఉంది. బహుశా అది కూడా క్లియర్ అయినా కూడా కావచ్చు. బట్ దాని మీద అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఎవరి దగ్గర నుంచి ఏ శాఖను తీస్తే ఎలా ఉంటుంది అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. సచిన్, రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం
మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రభుత్వపరమైన అంశాలతో పాటు నాగబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం అయ్యేది కూడా. అవును, ఆ ముహూర్తానికి సంబంధించి కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు.